వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికి కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం 2026 జనవరి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా మీలో ఎవరికైనా జాతక సమస్యలు ఏదన్నా ఉన్నా, ఏ పరమైనటువంటి జాతక ఇబ్బంది ఉంది అని మీ మనసు కనిపించినా కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. తప్పకుండా నేనే మీ జాతకాన్ని చూసి మీ యొక్క సమస్యకు అద్భుతమైనటువంటి పరిష్కారం చెప్పే ప్రయత్నం నేనే చేస్తాను. ఈ సంవత్సరం ముందుగా ఈ మాసంలో అందరికీ మనకి తెలుసు నూతన సంవత్సరం అనేది మొదలవుతుంది. ఈ యొక్క జనవరి నుంచి 2026 సంవత్సరం నూతన సంవత్సరం. కాబట్టి మొట్టమొదటిగా ఈ సంవత్సరంలో మొట్టమొదటి ఈ యొక్క మాసంలో అంటే ఈ యొక్క నెలలో గ్రహ మార్పులు చూసినట్టయితే సూర్యుడు 14వ తారీఖు మకరానికి, బుధుడు 17వ తారీఖు మకరానికి, శుక్రుడు కూడా 13వ తారీఖు మకరానికి, కుజుడు కూడా 16వ తారీఖు మకరానికి సంచారం చేస్తున్నారు. ఇక్కడ ధనుస్సు నుంచి మకరానికి ఈ ఒక్క నెలలో 4 గ్రహాలు కూడా సంచారం జరుగుతుంది. అట్లానే చంద్రుడు కూడా సంచారం జరిగినప్పుడు మొదటి చూడండి, విచిత్రం ఏంటంటే ఈ సంవత్సరం 26వ సంవత్సరం మొదటి మాసంలోనే పంచగ్రహ కూటమి ఇక్కడ సంభవిస్తుంది. దేనిలో? మకర రాశిలో. మరి ఈ యొక్క మకర రాశిలో ఈ పంచగ్రహ కూటమి అనేది ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం తర్వాత వీడియో చేసుకొని చెప్పుకుందాం. ముఖ్యంగా అయితే ఈ మాసంలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాశి ఫలితాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ బంధుమిత్రులందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. వృశ్చిక రాశి వారికి చూసినట్టయితే తృతీయంలో సూర్యుడు, తృతీయంలో కుజుడు, దశమంలో కేతువు, ఈ 3 గ్రహాల అనుకూలత ఇక్కడ చక్కగా కనిపిస్తుంది వృశ్చిక రాశి వారికి. మిగిలిన శని, గురువు, రాహువు, బుధుడు, శుక్రుడు వీళ్ళు అనుగ్రహం అంత లేదు. టోటల్గా వీరికి 3 గ్రహాల అనుకూలత ఇక్కడ బాగుంది. సరే, దీని ఆధారంగా చూసినట్టయితే ముఖ్యంగా తృతీయం, ఈ మాసం అంతా కూడా తృతీయం వీరికి ఎక్కువ, అంటే 3వ స్థానం ఎక్కువ రూల్ చేస్తుంది. మీ తోబుట్టువులతో విభేదాలు, అన్నచెల్లెలు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, కొంత ఇక్కడ ఇబ్బంది కనిపిస్తుంది. అట్లానే తల్లి పరంగా మీ తల్లి తరపున వాళ్ళు, తల్లికి అనారోగ్య సమస్యలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లానే ఇక్కడ కుజుడు వీరికి లగ్నాధిపతి, తృతీయంలో చక్కగా ఉచ్చస్థానం కుజుడికి ఈ మాసం అంతా కూడా. ఈ మాసం అంతా ఆయన 14 తర్వాత నుంచి ఆయన అక్కడే ఉంటారు కాబట్టి చక్కగా వీరికి మనోధైర్యం, మనస్సు మీకు చక్కగా దృఢంగా మారే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అంటే ఏదన్నా సమస్య వచ్చింది, మానసికంగా కృంగిపోకుండా ఏమీ కాదు నేను ఎట్లయినా దీని నుంచి పడగలను అనేటువంటి ఆలోచన ఇక్కడ మీకు వస్తుందన్నమాట. ఆ తర్వాత చూసినట్టయితే ఇక్కడ కేతువు కూడా వీరికి అనుకూలిస్తున్నాడు. దశమంలో కేతువు చక్కగా యోగిస్తాడు. మీ చేస్తున్న వృత్తి, మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ పనిలో మీకు మంచి అనుకూలత పెరుగుతుంది. అట్లానే కొంత కుటుంబ పరంగా రాహు కూడా చతుర్థంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ గొడవలు, మీ దగ్గర మీ తల్లితో కావచ్చు, మీ చుట్టాలతో కావచ్చు, కొంత డిస్టెన్స్, వాళ్ళకు కొంచెం దూరంగా ఉండడం కావచ్చు, వాళ్ళతో కొంత గొడవలు అవ్వడం కావచ్చు, అట్లనే మీ తోబుట్టువులు ఇందా చెప్పుకున్నట్లు వీళ్ళతో కొంత ఇబ్బందులు. అట్లానే సంతాన ప్రయత్నం చేసే వారికి కూడా కొంత ఇబ్బంది ఉంది. మీ చిన్నపిల్లలకి హెల్త్ పరంగా శని పంచమంలో ఉండడం అంత అనుకూలంగా ఉండదు. మీ చిన్నపిల్లలకి ఆరోగ్యపరంగా కావచ్చు, లేదా సంతాన ప్రయత్నం చేసే దంపతులు కూడా ఇక్కడ అంత అనుకూలత లేదు. గురువు కూడా వీరికి ద్వితీయాధిపతి గురువు అష్టమంలో కూడా ఉన్నాడు. అది మెయిన్ పాయింట్. అష్టమంలో సంతాన కారకుడు గురువు అష్టమంలో ఉంటే ఇక్కడ సంతాన పరంగా అంత యోగ్యంగా లేదు, అంత యోగ్యంగా కనిపించట్లేదు ఇక్కడ. ఈ మాసం ఎట్లా చూసినా సరే వృశ్చిక రాశి వారికి మధ్యమంగానే ఉంటాయి ఫలితాలు. మధ్యమ ఫలితాలు ఇక్కడ కనిపిస్తున్నాయి వృశ్చిక రాశి వారికి. మీరు చక్కగా పరమేశ్వరుడికి ఆరాధన చేయండి. ఇక్కడ గురువు అనుకూలించట్లేదు కదా, గురువుకి ఆరాధన చేయండి. చక్కగా దక్షిణామూర్తికి, శంకరాచార్య స్వామికి వీరికి ఆరాధన చేయడం వల్ల, దక్షిణామూర్తికి వీళ్ళకి ఈ దేవతకు ఆరాధన చేయడం వల్ల మీకు చక్కటి అద్భుతంగా మీకు ఇక్కడ చేంజ్ అవుతుంది. సంతానం కావాలి అనుకునే దంపతులు ఎవరైతే ఉంటారో
వారి దేవతలకు ఆరాధన చేయండి, దక్షిణామూర్తికి ఆరాధన చేయండి. అట్లానే ఇక్కడ శుక్రుడు కూడా సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయాధిపతి కూడా ఈ తృతీయంలో ఉన్నాడు. అది అంత మంచి విషయం కాదు. ఈ కొత్తగా వివాహం చేసుకోవాలి లేదా వివాహ సంబంధాలు ఎదుగుతున్నాం అనుకున్న వారికి కూడా ఈ మాసం అంత అనుకూలంగా లేదనే చెప్పుకోవాలి. 16 తర్వాత నుంచి ఇబ్బందులు ఉంటాయి. 16 లోపు ఏదన్నా ప్రయత్నాలు ఏదైనా ఉంటే పనులన్నీ అవగొట్టేసుకోండి తొందరగానే 16 లోపు. అంటే 16 తారీఖు 17 తారీఖు తర్వాత ఈ గ్రహాలన్నీ మకరంలోకి వెళ్తున్నాయి కాబట్టి 16 తారీఖు లోపే మీరు ఏ పనులున్నా అవగొట్టుకోవడం చాలా మంచిది. 16, 17 దాకా 18, 19 దాకా వెళ్లకుండా తొందరగా అవగొట్టేసుకోండి. ఏదన్నా పని ఉంటే పెండింగ్ పెట్టుకోవడం చాలా ఉత్తమం ఈ వృశ్చిక రాశి వారు. కాబట్టి ఎట్లా చూసినా వృశ్చిక రాశి వారికి కొంత 16 తర్వాత నుంచి కొంత ఇబ్బందులు ఉన్నాయి. అంటే మధ్యమంగా ఉన్నాయి కాబట్టి ఫలితాలు కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఇంకింతేనంటే సెలవు. నమస్కారం.